గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ దీనివల్ల సినిమా వాళ్ళకి నష్టం జరిగింది, మీరు తీసుకొచ్చారు. కానీ సామాన్య వైపుని తీసుకుంటే వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి, లాభం ఏంటి? సాధారణంగా సినిమా అనేది థియేటర్కి వెళ్తే ఒక 500 రూపాయలు. నేను ఓటీటీ చూస్తే మీరు ఇంట్లో రేట్లు పెరిగాయి. నేను చూసుకుంటా, నా ఫోన్లో నేను చూస్తా, నాకేంటి నష్టం అని ప్రశ్నించే సామాన్యుడికి మీరు ఇచ్చే సమాధానం? మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు ఏమవుతుందంటే జనాలు ఏంటంటే ఇప్పుడు మనకి థియేటర్ టికెట్ రేట్స్ పెరిగినాయి అన్నారు, వాస్తవమే. 500, 1000, 2000 కూడా ఉన్నాయి. ఇప్పుడు మన పరిస్థితి చూస్తే థియేటర్స్లలో టికెట్ రేట్స్. బట్ మనకి ఫ్రీగా వస్తుంది కంటెంట్ అంటే ఏది కూడా ఫ్రీగా రాదండి. ఫ్రీగా వస్తుందంటే దాని బ్యాక్ ఎండ్లో మనకి ఏదో నష్టం ఉన్నట్టే. ఇప్పుడు ఇక్కడ మనం చేస్తున్నాం, మనం ఒక వెబ్సైట్ లాగిన్ అవుతున్నాము, ఓకేనా, దానికి ఏదైనా మూవీ చూస్తున్నాం, డౌన్లోడ్ చేసుకున్నాం, సంథింగ్ చేసుకున్నాము, మన డేటా అనేది వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు అనమాట. మన డేటా బ్రీచ్ అవుతుంది. మనకంటే ఎఫ్టీకే ఫైల్స్ కానీ ఏపీకే ఫైల్స్ కానీ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మన ఫోన్లో ఉన్న ఎంటైర్ డేటా అనేది వాడికి రీచ్ అయిపోతుంది. వాడు ఛాలెంజ్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసినాడు, 5 కోట్ల మంది డేటా నా దగ్గర ఉంది, జనాల డేటా నా దగ్గర ఉంది, మీరేమన్నా ఇది చేస్తే నేను దాన్ని ఇది చేస్తాను అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పాడు. సో ఆ ప్రాబ్లం 100% ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారు, సపోజ్ మీరు ఉన్నారనుకోండి, మీరు ఒక వెబ్సైట్కి, ఈ ఐబొమ్మ వెబ్సైట్కి వెళ్ళి మూవీ డౌన్లోడ్ చేసుకుని మూవీ వ్యూ చేస్తున్నారు, మధ్య మధ్యలో మీకు యాడ్స్ వస్తున్నాయి, ఏది గేమింగ్ యాడ్స్. మనం క్లిక్ చేసినాం, సమ్వేర్ క్లిక్ చేసినప్పుడు దానికి ఏమవుతుందంటే మనం ఒక దాంట్లో చూస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ కంటెంట్ కదా అది, వాళ్ళ లింక్లో వాళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు, మలిసియస్ లింక్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో క్లిక్ చేసినప్పుడు మన ఫోన్లో ఉన్న డేటా మొత్తం క్యాప్చర్ అవుతుంది మన దగ్గర. దాన్ని వాడు ఏం చేస్తారంటే ఇప్పుడు మన సైబర్ ఫ్రాడ్స్లో మీకు తెలుసు, డిజిటల్ అరెస్ట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ట్రేడింగ్ ఫ్రాడ్, ఓటీపీ ఫ్రాడ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ జరుగుతున్నాయి కదా. ఈ డేటా అనేది మన దగ్గర పోతుంది. ఆ డేటాని డాక్యుమెంట్లో వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నాడు కదా, వాడికి ఆ రకంగా కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో మనం ఫ్రీగా చూస్తున్నాము, బట్ మన కంటెంట్ అంతా అక్కడ లీక్ అవుతుంది కదా. సో దానివల్ల మనం ఒక డిజిటల్ అరెస్ట్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాము అన్నెసెసరీగా. అవన్నీ కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తాయి కదా, లీగల్ కాన్సిక్వెన్స్. ఇది అర్థం చేసుకోవట్లేదు జనాలు. ఫ్రీ కోసం చూస్తున్నారు కానీ దాని వెనకాల మీరు చాలా నష్టపోతారు, అది గ్రహించాలనేది మా కాన్సెప్ట్. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, పబ్లిక్కి చెప్పారు మీరు. అదే కాకుండా సార్, ఇప్పుడు దీనివల్ల వాళ్ళ డేటా బ్రీచ్ అవ్వడమే కాకుండా గేమింగ్ అండ్ బెట్టింగ్ దానికి చాలామంది అడిక్ట్ అయిపోతుంటారు. దాంట్లో గేమ్లో మనకి మీరు చూసుంటారు యాడ్, గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్స్ యాడ్ చూస్తే మీరు ఒక 10,000 పెడితే ₹1,00,000 మీరు ఎర్న్ చేసుకోవచ్చు వితిన్ మినిట్స్లో, 5 minutes 10 minutesలో మీరు ఇన్వెస్ట్ చేయండి, మీరు ఎర్న్ చేయండి అనేది చూస్తుంటారు. చాలా మంది దగ్గర డబ్బులు అంటే వేరే వాళ్ళ దగ్గర క్రెడిట్ తీసుకోనో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అది మనకు డబ్బులు లేవు కదా, జాబ్ లేదు కదా, అంటే దీన్ని అడిషనల్ ఇన్కమ్ కింద కూడా మనం చేసుకోవచ్చు కదా, సంపాదించుకోవాలి, అందరికీ సంపాదించుకునే ఆశ ఉంటుంది కదా. సో అది చూసి యాడ్ చూసి వాడికి ఒక డిజైర్ ఒకటి కలుగుతుంది అనమాట. సో వాడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. 100 దగ్గర ఒక 5 లక్షలు 10 లక్షలు దాచుకుంటాడు, అవి దాంట్లో ఇన్వెస్ట్ చేసేస్తాడు. అది సరిపోక ఇంకా ఆశ, అంటే ఇంకా పెడితే ఇంకా వస్తుందని చెప్పేసి ఇంకా ఇన్వెస్ట్ చేస్తాడు, అప్పులు తీసుకొస్తాడు, ఎక్కడో తీసుకొస్తాడు, దాంట్లో పెడతాడు. లాస్ట్కి ఫైనల్గా నేను మోసపోయినని తెలిసి సూసైడ్ చేసుకున్నాను. ఇది కూడా జరుగుతుంది. సో మనం ఏంటంటే ఫ్రీగా వస్తున్న కంటెంట్ ఒకటే చూస్తున్నాం, బట్ బ్యాక్ ఎండ్లో జరిగే నష్టాన్ని కూడా జనాలు గ్రహిస్తే బాగుంటుంది అనేది నాకు అనుభవం. ఓకే సార్, ఫైనల్గా మరొక క్వశ్చన్ అండి, ఐబొమ్మ టాస్క్ అయిపోయింది, హైదరాబాద్ సైబర్ క్రైమ్ వాళ్ళు నెక్స్ట్ టాస్క్ ఏంటి? నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఐబొమ్మ అనే కాదు, మిగతా అన్ని వెబ్సైట్లు కూడా మేము అనాలిసిస్ చేస్తున్నాము. అంటే ఏ వెబ్సైట్లలో ఏ కంటెంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడారు. ఇప్పుడు మనకి మాకు I4C అనేది ఒకటి ఉంటుంది, ఇండియన్ సైబర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని చెప్పేసి, MHA నుంచి తీసుకుంటాము, ఇండియా బ్రాడ్కాస్టింగ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా డేటా తీసుకొని మనకి ఈ వెబ్సైట్స్కి ప్రతిదీ కూడా మేము ఏదైనా ఇల్లీగల్ వెబ్సైట్ ఫౌండ్ అయింది అనుకోండి, ఇమ్మడే వాళ్ళకి నోటీస్ ఇస్తాం, టేక్ డౌన్కి. మళ్ళీ ఇన్ఫర్మేషన్ కోసము డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి మనం నోటీసులు పెట్టి డేటా తీసుకుంటాము, అనాలిసిస్ చేస్తాము. టైం బీయింగ్ వీళ్ళంటే టాప్ ట్రెండింగ్లో వీళ్ళని పట్టుకున్నాము, టైం బీయింగ్ వేరే వాళ్ళే కూడా అనాలిసిస్ చేస్తున్నాము, ఆ వాళ్ళని కూడా పట్టుకుంటాం 100%. ఇట్లా ఇల్లీగల్ వెబ్సైట్ ఎవరైనా ఆలోచన వచ్చినా, క్రియేట్ చేయాలనుకున్నా, దాన్ని డెవలప్ చేసి పైరేటెడ్ కంటెంట్ పెట్టి దాన్ని గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్స్ యాడ్స్ని ప్రమోట్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఎప్పటికోసారి పట్టుకుంటాము. అది చేయకుండా ఉంటే వాళ్ళకి బెటర్ అనేది మా కొద్దిగా కాంప్లికేషన్స్ ఉండడం వల్ల ఆ విషయాల్లో కూడా ఇంకా అతను వాళ్ళ ఫాదర్ ఏంటంటే సింపుల్ లివింగ్ అనమాట. సో ఇతను వదిలేసినాడు ఇంకా మొత్తానికి. అంటే ఇప్పుడు సంపాదించిన ప్రాపర్టీస్కి తండ్రికి సంబంధం లేదు, కానీ వైజాగ్లో ప్రాపర్టీస్ సార్ ఎందుకు వచ్చాడండి ఇప్పుడు ఆయన? ఎందుకు వచ్చాడు అంటే అతను అసలు మొత్తానికి అక్కడే ఉండి సెటిల్ అయిపోదాం అనే థాట్లో ఉండి, ఇక్కడ ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అంతా ఈ సోల్డ్ అవుట్ చేసుకుని ఇంకా పర్మనెంట్ అక్కడే ఉండిపోదాం అనేది ఆయనకి ఆ కన్సర్న్ తోటి వచ్చాడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఉండాల్సి వస్తుందా? ఇప్పుడు
ఐబొమ్మ క్లోజ్ అయిపోయి వెబ్సైట్ అండి. డౌన్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు సెర్చ్ ఇంకోటి చేసి కొన్ని ఉంటుంది కదా, కుప్పం కప్పం ఏదో ఉంటుంది. బప్పం పప్పం. బప్పం అనేది దాన్ని మార్చాడు అనమాట. ఐబొమ్మని బప్పం చేశాడు. బప్పం మీరు క్లిక్ చేసినా అది రీడైరెక్ట్ టు ఐబొమ్మనే. అచ్చా. అంటే మెయిన్ వెబ్సైట్ ఉంది ఫస్ట్ ఐబొమ్మనే, బట్ దాన్ని ఆ వెబ్సైట్ మార్చి బప్పం చేశాడు. బప్పంని కొట్టినా మీరు ఐబొమ్మకే వస్తుంది. ఇంకా ఐరాధా అని కూడా ఉంటుంది. ఐరాధా, బప్పము, ఐబొమ్మ 3 కూడా అతనిదే వెబ్సైట్స్. ఇవి కాకుండా ఇంకెన్ని ఉండొచ్చండి ఏంది మనం అతనివా? పట్టుకో అంటే వేరే లెక్క అతనికి అతనికి కాకపోయినా ఇంకా వేరే ఏమైనా మీ నోటీసులు ఉన్నాయా? అవి ఇంకా కొత్తవి వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేస్తూనే ఉంటారు సార్. దాన్ని మనం అంటే వాళ్ళకి ఏదైనా ఆలోచన ఉంది, డబ్బులు ఇల్లీగల్ వేల పోవాలి అనుకున్న వాళ్ళు ఇంకా పోతారు. వాళ్ళకి మనం ఇది చేయలేము కదా, కంట్రోల్ చేయలేము. అంటే కేవలం టాలీవుడ్ కానీ బాలీవుడ్ కూడా సినిమాలు కూడా ఉన్నాయి. అన్ని మూవీస్. ఇప్పుడు మీ విజన్లో ఇంకేమున్నాయి ఇప్పుడు? ఏమంటారు ఏది ఇంకెవరు ఉన్నారా దొరకాల్సిన వాళ్ళు? ఇదే ఐబొమ్మ అయితే కంప్లీట్లీ Close అయిపోయిందా? అనాలిసిస్ ప్రకారం దాని ప్రకారం ఇతనే ఫుల్ అండ్ ఫైనల్. ఎందుకంటే వెబ్సైట్ కూడా అంటే ఐబొమ్మ ఒక్కటేనా ఇంకా వేరే ఉన్నాయని? ఐబొమ్మ చెప్తున్నా, ఐబొమ్మ, బప్పము, ఐరాధా 3 కూడా అతని వెబ్సైట్లు. అంటే నేను అంటుంది ఐబొమ్మ రవి కాకుండా ఇంకెవరైనా నడుపుతున్నారు ఇలాగా? ఐబొమ్మ వేరే వెబ్సైట్లు అంటున్నారా? ఉంటాయి వేరే వెబ్సైట్లు, చిన్న వెబ్సైట్లు ఉన్నాయి. ఫేమస్ మేజర్ ఇది. అంటే వాళ్ళు జస్ట్ ఏంటంటే కొంతమంది ఫేక్ పేజ్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఐబొమ్మ ఉంది కదా ఇతను ఒరిజినల్ మిర్రర్ వెబ్సైట్, ఐబొమ్మ ఐఏనో ఏదో ఒకటి లెటర్ ఒకటి పెట్టేసి ఐబొమ్మ లాగా. ఎందుకంటే ఇది హైయెస్ట్ ట్రెండింగ్ కదా, సెర్చ్ ఇంజన్ లో టాప్ ఉన్నది ఇదే ఐబొమ్మనే. సో ఈ పేరు సిమిలర్ పేరు పెట్టుకుంటే అది క్లిక్ చేసేటప్పుడు వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయడం వ్యూవర్స్ పెరుగుతారు కదా, కొత్త రెవెన్యూ జనరేట్ అయితే కొంతమంది పెట్టుకుంటారు అట్లా. కానీ అట్లాంటి వెబ్సైట్స్ ఉంటాయి కానీ అవి అన్ని మూవీస్ ఏమి ఉండవు, దానికి జస్ట్ పేజ్ పెట్టుకుంటారు అంతే, పోస్టర్ లాగా. అన్నట్లు అలా కాకుండా ఇప్పుడు ఇందరు పనిచేసి కొంతమంది ఉండుంటారు కదా, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ఐబొమ్మ అని కాకుండా మీ బొమ్మ అని లేదా న్యూ ఐబొమ్మ అని కొంచెం సిమిలర్ పేరు పెట్టారనుకోండి, అందులో కూడా సినిమాలు అప్లోడ్ చేసి ఇప్పుడు ఇతనికి యాక్సెస్ అయితే మొత్తం ఇతనికి ఉంది. ఫిజికల్ డేటా సెంటర్ యాక్సెస్ ఇతనికే ఉంటుంది, అక్కడ సర్వర్స్ది ప్లస్ ఇప్పుడు ఆన్లైన్ దానిది కూడా అతనికే ఉంది. సో మనము ఇది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి నోటీసెస్ పెట్టి వెబ్సైట్స్ అనేది అన్ని డౌన్ చేయించినాం. ఇప్పుడైతే 0 అయింది, యాక్టివేట్ లేదు. కానీ అక్కడ కూడా యాక్టివ్ ఉంది కదా, వేరే స్టేట్లో కూడా, వేరే కంట్రీలో లేదు ఇంకా. అంటే ఇది ఆన్లైన్ కదా, ఒకసారి ఒరిజినల్ వెబ్సైట్ డౌన్ అయిందంటే ఇంకా దానికి సంబంధించిన వెబ్సైట్స్ అన్ని డౌన్ అయిపోతుంది. కానీ గూగుల్ కూడా లెటర్ రాస్తారా మీరు ఏమైనా? గూగుల్లోనికి రాయము. గూగుల్ అంటే జెన్యున్ ఒక యాడ్ కంపెనీ ఒకటి ఫేక్ది క్రియేట్ చేశాడు కదా, అట్లా చాలా మంది పెడతారండి. అంటే గూగులోడు ఐబొమ్మ అనేది పైరేటెడ్ వెబ్సైట్కి ట్రాఫిక్కి ఆ రెవెన్యూ ఇవ్వట్లా, గూగుల్ అతను ఇవ్వట్లే రెవెన్యూ. అతనికి ఏంటంటే ఒక జెన్యున్ కంపెనీ ఒకటి యాడ్ కంపెనీ పెట్టేసి దాని త్రూ రెవెన్యూ జనరేట్ చేసుకుంటాడు. కాబట్టి మనం నోటీస్ పెట్టినాం, అప్పుడు మనం డేటా తెప్పించుకున్నాం నోటీస్. సరే, ఇది ఈ మొత్తం ఎపిసోడ్లో సినిమా వాళ్ళకి నష్టం ఎక్కువ జరిగింది. అవును. సినిమా వాళ్ళు ఏమంటారండి, వాళ్ళకి ఏమి చెప్పే సూచనలు ఏంటి? సినిమా వాళ్ళకి చెప్పే సూచనలు ఏంటంటే ఇంతకుముందు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఇంత డబ్బులు అంటే కొన్ని కోట్లు పెట్టి సినిమాస్ తీస్తున్నప్పుడు దాన్ని థియేటర్ వరకు రీచ్ అయ్యే వరకు కొద్దిగా దాన్ని అంటే ఇప్పుడు మీడియా హౌసెస్కి ఇచ్చేటప్పుడు కానీ మీడియా హౌస్ వాళ్ళు కూడా కొద్దిగా అప్గ్రేడెడ్ సిస్టమ్స్ కానీ, ఏది ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, విండోస్ కానీ ఏదైనా సరే, సాఫ్ట్వేర్ ఏదైనా ఫైర్ వాల్స్ కానీ ఏదైనా సరే కొద్దిగా అప్డేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిన ప్యాచెస్ కానీ అవన్నీ అప్డేట్ చేసుకుంటా పోతే ఎవరన్నా బగ్స్ ఇన్స్టాల్ చేయడానికి కానీ వాళ్ళ సర్వర్ని అంటే వాళ్ళ సర్వర్స్ అంటే ఇప్పుడు మెయిన్ సర్వర్స్లో డేటా అంటే మూవీస్ ఇచ్చినప్పుడు దాన్ని స్టోర్ చేసి దాన్ని కాపీయింగ్ చేసి అంటే ఇప్పుడు కొన్ని మీడియా హౌసెస్కి 1000 థియేటర్స్ ఉంటాయి. సో అవన్నీ కాపీయింగ్ చేయాలి, క్లోనింగ్ చేయాలన్నమాట. వన్స్ వాళ్ళకి వచ్చిన మూవీని కంటెంట్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ సర్వర్లో పెట్టుకొని దాంట్లో క్లోన్ చేసి వాళ్ళు దాన్ని హార్డ్ డిస్క్లో తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని వాళ్ళ సిస్టంలో ప్లే చేసుకొని థియేటర్ స్క్రీన్ మీద రన్ చేస్తారనమాట. సో ఈ మీడియా హౌసెస్ ఏంటంటే వాళ్ళు వాడే సిస్టమ్స్ కానీ, సర్వర్స్ కానీ, విండోస్ కానీ, దాంట్లో సాఫ్ట్వేర్ కానీ కొద్దిగా అప్డేటెడ్ వర్షన్స్ పెట్టుకున్నారనుకోండి, ఎప్పటికప్పుడు దాన్ని ఐటీ మానిటరింగ్ అనేది ఉంటే అంటే ఎప్పుడైనా అలర్ట్స్ వస్తాయి మనకి, ఫైర్ వాల్ ఉంటే మనకి ఫైర్ వాల్ ఉందనుకోండి, ఏదైనా థ్రెట్ ఎవరైనా ఇంజెక్ట్ చేసిన అనుకో, బగ్ కానీ ఏదైనా ఇంజెక్ట్ చేసినప్పుడు మనకి అలర్ట్స్ వస్తాయి అనమాట. దాన్ని ప్యాచప్ చేసుకుంటే ఇంకేం కాదనమాట. ఫైర్ వాల్స్ మీరు అన్నారు, ఫైర్ వాల్స్ కూడా కొన్ని ల్యాబ్స్ అయిపోయిన కూడా ఉంటుంటాయి కదండి. అదే అంటున్నా, దాన్ని రీనివల్ చేసుకోవాలి వాళ్ళు. దానికి డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు కానీ కొన్ని లక్షల్లో మనం డబ్బులు గురించి ఆలోచిస్తే కోట్ల నష్టం పోతుంది కదా, అది వాళ్ళు గ్రహించాలనేది. సార్, దీనివల్ల సినిమా వాళ్ళకి నష్టం జరిగింది మీరు తీసుకొచ్చారు, కానీ సామాన్య వైపుని తీసుకుంటే
వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి? సాధారణంగా సినిమా అనేది థియేటర్కి వెళ్తే ఒక 500 రూపాయలు. అవును. నేను ఓటీటీ చూస్తే మీరు ఇంట్లో రేట్లు పెరిగాయి, నేను ఇవి చూసుకుంటాను, నా ఫోన్లో నేను చూస్తాను, అవును. నాకేంటి నష్టం అని ప్రశ్నించే సామాన్యుడికి మీరు ఇచ్చే సమాధానం? మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు ఏమవుతుందంటే జనాలు ఏంటంటే ఇప్పుడు మనకి టికెట్ రేట్స్ పెరిగినాయి అన్నారు, వాస్తవమే. 500, 1000, 2000 కూడా ఉన్నాయి. ఇప్పుడు మన పరిస్థితి చూస్తే థియేటర్స్లలో టికెట్ రేట్స్. బట్ మనకి ఫ్రీగా వస్తుంది కంటెంట్ అంటే ఏది కూడా ఫ్రీగా రాదండి. ఫ్రీగా వస్తుందంటే దాని బ్యాక్ ఎండ్లో మనకి ఏదో నష్టం ఉన్నట్టే. ఇప్పుడు ఇక్కడ మనం చేస్తున్నాం, మనం ఒక వెబ్సైట్ లాగిన్ అవుతున్నాము, ఓకేనా, దానికి ఏదైనా మూవీ చూస్తున్నాం, డౌన్లోడ్ చేసుకున్నాం, సంథింగ్ చేసుకున్నాము, మన డేటా అనేది వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు అనమాట. మన డేటా బ్రీచ్ అవుతుంది. మనకంటే ఎఫ్టీకే ఫైల్స్ కానీ ఏపీకే ఫైల్స్ కానీ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మన ఫోన్లో ఉన్న ఎంటైర్ డేటా అనేది వాడికి రీచ్ అయిపోతుంది. వాడు ఛాలెంజ్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసినాడు, 5 కోట్ల మంది డేటా నా దగ్గర ఉంది, జనాల డేటా నా దగ్గర ఉంది, మీరేమన్నా ఇది చేస్తే నేను దాన్ని ఇది చేస్తా అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పాడు. సో ఆ ప్రాబ్లం 100% ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారు, సపోజ్ మీరు ఉన్నారనుకోండి, మీరు ఒక వెబ్సైట్కి, ఈ ఐబొమ్మ వెబ్సైట్కి వెళ్ళి మూవీ డౌన్లోడ్ చేసుకుని మూవీ వ్యూ చేస్తున్నారు, మధ్యలో మీకు యాడ్స్ వస్తున్నాయి, ఏది గేమింగ్ యాడ్స్. మనం క్లిక్ చేసినాం, సమ్వేర్ క్లిక్ చేసినప్పుడు దానికి ఏమవుతుందంటే మనం ఒక దాంట్లో చూస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ కంటెంట్ కదా అది, వాళ్ళ లింక్లో వాళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు, మలిసియస్ లింక్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఫ్రీగా వస్తుంది కదా అని సినిమా చూస్తే, సినిమా కాదు మీకున్న వ్యక్తిగత వివరాలు కూడా సైబర్ క్రిమినల్స్కి వెళ్తాయి అంటున్నారు నరేష్ గారు. మీరు ఖచ్చితంగా సినిమా కోసం సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళండి, కానీ ఫ్రీగా వచ్చిన సినిమాలు చూస్తే మాత్రం మీ వ్యక్తిగత వివరాలు వెళ్తాయి, మీ నెట్ కూడా పూర్తిగా డౌన్ అవుతుంది, మీకు సంబంధించిన అన్నీ కూడా సైబర్ ఫ్రాడ్కి వెళ్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు అటువంటి విషయాలు ప్రోత్సహించేదంటూ నరేష్ గారు చెప్తున్నారు. అంతేకాకుండా ఐ బొమ్మే కాదు, ఇకపై ఇంకొన్ని ఏ బొమ్మ మీద కూడా మా ఫోకస్ ఉంది, ఇటువంటి ఈ తరహా నేరాలకు ఎవరు పాల్పడినా హైదరాబాద్ పోలీసులు ఖచ్చితంగా వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది అంటూ హెచ్చరిస్తున్నారు. ఇది ఐ బొమ్మ అరెస్ట్ వెనక ఉన్న టాస్క్పై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నరేష్ గారితో ఇట్లా చెప్పారు. వచ్చే వారం మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. ఇంకా కంటిన్యూ ఇలాగే చేయండి. మెయిన్ ఏంటంటే సైబర్ ఫ్రాడ్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయండి. చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also for doing so well.